ఇవాళ పత్రికలు చూశాకనన్నా పవన్ కళ్యాణ్ క్లారిటీ అనేది కరెక్ట్గా ఇవ్వడం బెటర్. ఎందుకు అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ముగ్గురు కూడా రైట్ చేసినటువంటి పాయింట్, అసెంబ్లీ ఎన్నికలలో ఆయన పొత్తులో ఈ సంఖ్య అనుకోవట్ల 3వ వంతు అన్నారు కదా నేను పవన్ కళ్యాణ్. ఈ 3వ వంతు అనేటువంటిది రాబోయే ఎన్నికలు అంటే స్థానిక ఎన్నికల్లో 3వ వంతే తప్పించి ఇప్పుడు కాదు అన్నటువంటిది. వాస్తవంగా కార్యకర్తలు అనుకుంటున్నటువంటి పాయింట్ ఏంటంటే ఇప్పుడు పార్లమెంట్లోనూ 3వ వంతు, దాంట్లో ఒకవేళ వదిలేసినా వాళ్ళు కూడా ఫీల్ గారు. అసెంబ్లీలో 3వ వంతు కోరుకుంటున్నారు. అదే సందర్భంలో ఎమ్మెల్సీలో 3వ వంతు, మంత్రివర్గంలో 3వ వంతు, పరిపాలనలో కూడా 3వ వంతు. అంటే ఏడాదిన్నర ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉంటాడని పవన్ చెప్పారు అని ఫీల్ అవుతున్నారు. కానీ అట్లాంటిది ఏమి లేదని ఈనాడు, ఆంధ్రజ్యోతినేమో ఆ మాట అనకుండా భవిష్యత్తులో వచ్చే పదవుల్లో 3వ వంతు అన్నారు అని రాసుకొస్తే, సాక్షి కూడా అదే రాసుకొస్తూ ఇంకా రెచ్చగొడుతుంది. కాబట్టి 3వ వంతు అన్నటువంటిది రాబోయేటువంటి అంటే స్థానిక ఎన్నికలకు సంబంధించిన అదైతే ఇప్పుడే కాదు, ఇంకా 3-4 ఏళ్ళు ఉంటుంది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో 3వ వంతా కాదా? ఇప్పుడు కార్యకర్తలందరూ నిన్నటించి డిసైడ్ అయిపోయారు 60 సీట్లో 50 సీట్లో అన్నటువంటి, 50కి తగ్గదు 60 పైనే ఉంటుందని, కనీసం 58 3వ వంతు అంటే అలాగొస్తుందని. అలా కాకుండా ఇప్పుడు 15, 20, 25 తీసుకుంటే అప్పుడు నిన్న చెప్పిందంతా డాబుసర్ అవుతుంది, లేదా అప్పుడు మళ్ళీ కోపాలు వస్తాయి. కాబట్టి ఒక స్పష్టత 3వ వంతు అన్నటువంటిది స్థానిక ఎన్నికల్లోన ఇప్పుడు వరకు ఎన్ని ఇచ్చినా తీసుకుంటారా, ఇదేంటో స్పష్టతనివ్వాల్సి ఉంది. అనుమానాలు ఇద్దరు క్రియేట్ చేస్తున్నారు కాబట్టి.